ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ఈరోజు ఉండిలో పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున టీడీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. సరే, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మీ కార్యకర్తల అభిమానులు తరలివచ్చారు. ఏ విధంగా సాధ్యమైంది ఇది? నాకు ఉండి నియోజకవర్గంతో 20 సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంది. 2004లో కల్దిని రామచంద్రరాజు గారికి నేను మోరల్గా సపోర్ట్ చేశాను. 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి 4 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేశాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. తర్వాత పార్లమెంట్ కింద ఎంపీ కింద పోటీ చేసి ఓటమి పాలైన ప్రజలతో ఉన్నాను. నేను 20 సంవత్సరాల అనుబంధంతో నాకు ప్రజలకి నేను ఎమ్మెల్యేగా చేసిన సేవలు, శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవలు ఎవరూ కూడా మర్చిపోలేదు. నేను ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ గ్రామం వెళ్ళినా మీరు పలానా టైంలో మాకు ఆపరేషన్ చేయించారు, వైద్యం చేయించారు, మా అబ్బాయిని చదివించారు, మా కుటుంబంలో సమస్యకి పరిష్కారం చేశారు, మా ఇంటికి కట్టుకుంటే సహకరించారు. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మనం చేసిన సహాయ సహకారాలని వాళ్ళు గుర్తుపెట్టుకుని మీరు సేవాభావంతో ఉండే వ్యక్తి, మీ సేవలు మాకు కావాలి. అలాగే ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బాగా పనిచేశారు, సమస్యల పట్ల స్పందించేవారు, ప్రత్యేకించి వ్యవసాయ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేవారు, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు, గ్రామాల్లో మన మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం మీద దృష్టి పెట్టి అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఉండాలి అనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఉండి నియోజకవర్గం నుంచే కాకుండా ఇటు భీమవరం నుంచి కూడా మీ అభిమానుల కార్యకర్తలు వచ్చారంటే ఏం చెప్తారు? భీమవరం నుంచి మా విలేజ్లో రైతులందరూ కూడా పిల్లల చదువుల నిమిత్తం భీమవరంలో కాపురం ఉంటారు, రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మా ఉండిలో ఓటు అనేది ఉంటుంది విలేజ్లో. కాబట్టి మా ఉండి నియోజకవర్గంలో ఉన్నవారు మాత్రమే పాల్గొన్నారు. నాకు భీమవరంలో కూడా మంచి అభిమానం ఉంది. ఎందుకంటే భీమవరంలో నిరంతరం నేను చేసే అభివృద్ధి సంక్షేమాన్ని అందరూ కూడా పరిశీలిస్తారు, అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని పరిశీలిస్తారు. ఈరోజు మాకైతే 70 గ్రామాల నుంచి, అదేవిధంగా నగర పంచాయతీ నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే శివరామరాజు ఒక్కసారి ఆలోచించాలి, మాతో కలిసి రావాలి, మరొకసారి టీడీపీలోకి వచ్చి నా గెలుపుకు సహకరించాలని రఘురామ కృష్ణరాజు కోరుతున్నారు. నాకు ఉండి నియోజకవర్గంతో బాండింగ్ ఉంది. ఉండి నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. నేను ఉండి నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ఎప్పుడో నేను 40 రోజుల క్రితమే ప్రకటించాను. ఆ ప్రకటనకు అనుగుణంగానే నేను ప్రజాక్షేత్రంలోకి ప్రజల దగ్గరికి వెళ్ళాను. ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి ఆహ్వానించారు. వారి ఆహ్వానానికి తగ్గట్టుగానే నేను ఈరోజు నామినేషన్ వేసి ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను. ప్రజల ఆదరణతో గెలుస్తాను. పల్లెనిద్ర కూడా చేస్తున్నారు, గ్రామాల్లోకి వెళ్తున్నారు, ఏమంటున్నారు సార్ వారందరూ? నేను పల్లెనిద్ర, అదేవిధంగా ఆటో మీద ప్రయాణం, ఇవన్నీ కూడా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ప్రతి కుటుంబాన్ని కూడా మాకు ఉండి నియోజకవర్గంలో 2,23,000 ఓటర్లు ఉన్నారు. సుమారు 90,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అందరినీ కూడా ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి ప్రతి ఒక్కరిని కలవాలి, ప్రతి కుటుంబంలోని సభ్యుల్ని అప్పీల్ చేయాలని చెప్పి ఆలోచనతో నేను ఈ ఆటో మీద క్యాంపెయిన్ చేశాను. అదేవిధంగా పల్లెనిద్ర కూడా చేయటం వల్ల అక్కడే నైట్ స్టే చేసి లేట్ వరకు కూడా అక్కడ విలేజర్స్ సమస్యలు నా దృష్టిలో పెట్టడం, అదేవిధంగా అక్కడ విలేజ్లో ఉన్న వాతావరణం, అలాగే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయటం, ఈ విధంగా పల్లెనిద్ర కూడా చేసి నిన్నటితోటి 70 గ్రామాలు నగర పంచాయతీ ప్రచారం అంతా కూడా ప్రధానంగా నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాననే అప్పీల్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళాను. ఈరోజు నామినేషన్ వేశాను. వచ్చే 4 రోజులు కూడా అందరినీ కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా కలిసి నాకు మద్దతు ఇమ్మని చెప్పి అప్పీల్ చేస్తాను. నాకు 29కి సింబల్ వస్తుంది. సింబల్ వచ్చిన తర్వాత 30వ తారీఖు నుంచి ప్రచార కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళి సింబల్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ఆశీస్సులు పొందే విధంగా
ప్రజల్ని అప్పీల్ చేస్తాను. పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాను. ఉండి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఇక్కడ ప్రజల ఆదరాభిమానులు కూడా గెలుచుకుంటాను. ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని నేను పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తాను. ఈరోజు నా గెలుపుకి సునాయాసనం అని చెప్పడానికి గల కారణం స్వచ్ఛందంగా నా కార్యకర్తలు అభిమానులు ఉండి నియోజకవర్గ నామినేషన్కి తరలి రావడమని వేటుకూరి శివరామరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.